వెల్కమ్ టు తెలుగు పోస్టల్ అకాడమీ స్పెషల్ బ్యాచ్ అండి 2026. ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఇందులో నుంచి 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. నోట్స్ పెన్ మీ దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్క పాయింట్ అనేది రాసుకోండి. ఓకేనా? ఇందులో నుంచి ఖచ్చితంగా క్లాస్ నెంబర్ 55 పోస్ట్ బాక్స్, క్లాస్ నెంబర్ 56 పోస్ట్ బ్యాగ్, ఈ క్లాస్ నెంబర్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతాడండి. నోట్ చేసుకోండి. ఇందులో నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తుందండి. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్లో పేపర్ తయారు చేసే విధానంలో కంపల్సరీగా 1 క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ టేబులే వాటి యొక్క ప్రైజెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నోట్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి 3 మంత్స్కి పోస్ట్ బాక్స్ 50 రూపీస్ అండి. పోస్ట్ బ్యాగ్ వచ్చేసి 50 రూపీస్, రెండు కలిపి 80 రూపాయలు. అదే 1 ఇయర్కి అయితే 150 రూపీస్ పోస్ట్ బ్యాగ్. అదే పోస్ట్ బాక్స్ అయితే 150 రూపీస్, పోస్ట్ బ్యాగ్ అయితే 150 రూపీస్, రెండు కలిపి అయితే 250. నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, మనము ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో ఎన్ని పోస్ట్ బాక్సులు ఉన్నాయి, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, రెండు కలిపి పోస్ట్ బ్యాగ్ అండ్ పోస్ట్ బాక్స్ రెండు కలిపి ఎన్ని ఉన్నాయి, ఇండియాలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఇవనేది లేటెస్ట్ అప్డేట్ అనేది మనం ప్రతి ఎగ్జామ్కు ఒక 2 days 3 days 15 days ముందు ప్రిపేర్ చేసుకోవాలండి. కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి. ఇక్కడ నుంచి అడుగుతాడు మెయిన్గా. ఇది కూడా నోట్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. పేపర్ కొంచెం టఫ్గా ఇవ్వాలనుకుంటే ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా అప్డేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎంట్రీ చేయలేదు. ఒక ఎగ్జామ్కు ఒక 15 days ముందు నేను మీకు చెప్తానండి ఏ విధంగా ఇది అప్డేట్ చేసి మీకు చెప్తాను ఏమేమి అప్డేట్ చేసుకోవాలి ఏంటనేసి. ఓకేనండి? మనం లోనికి వెళ్తాము. పోస్ట్ బాక్స్ అనేది కొన్ని ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులో అద్దెకు రెంటర్కు ఇచ్చే చిన్న తాళం వేసిన పెట్టండి. ఏంటండి? ఒక ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీస్లో, స్పెషల్లీ ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీస్లో అద్దెదారునికి ఒక బాక్స్ రూపంలో ఇచ్చే పెట్టెను పోస్ట్ బాక్స్ అని అంటారండి. పాయింట్ క్లియర్? నెక్స్ట్, ఏ పోస్ట్ ఆఫీస్లో ఈ సౌకర్యం ఉండాలో సర్కిల్ హెడ్ సిపిఎంజీ గారు నిర్ణయిస్తారండి. ఇక్కడ ఏమిటంటే ఏ పోస్ట్ ఆఫీసులోనైనా ఈ సౌకర్యం కావాలనేది సూచించేది, డిసైడ్ చేసేది ఎవరంటే హెడ్ ఆఫ్ ది సర్కిల్ సిపిఎంజీ గారు. నోట్ చేసుకోండి. దీనికి అనుమతి ఇచ్చేవారు ఎవరంటే ఎస్పీ లేదా ఎస్ఎస్పీ అండి. దీనికి అనుమతి ఇచ్చేవారు, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే సూపరింటెండెంట్ గారు లేదా సీనియర్ సూపరింటెండెంట్ గారు అండి. అదే పోస్ట్ మాస్టర్కు వ్రాతపూర్వకంగా అప్లికేషన్ అనేది ఇవ్వాలి. ఎవరికైతే పోస్ట్ బాక్స్ అనేది కావాలో వారు తప్పకుండా దగ్గరలో ఉన్న హెడ్ ఆఫీస్కి వెళ్ళి హెడ్ పోస్ట్ మాస్టర్కి ఒక రాతపూర్వకంగా పోస్ట్ బాక్స్ అప్లికేషన్ రాసి ఇవ్వాలండి. ఎవరికి సబ్మిట్ చేయాలి? పోస్ట్ మాస్టర్ గారికి. అప్లికేషన్ అనేది పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ అనేది ఇవ్వాలి. ఓకేనండి? పాయింట్ ఇది నోట్ చేసుకోండి. ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడం జరిగింది. ప్రీవియస్ పేపర్ ఒకసారి చూడండి మీరు. ప్రతిసారి అడుగుతున్నాడు, ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంటికి సాధారణమైన డెలివరీ కాకుండా, అంటే మనం సాధారణంగా డెలివరీ అనేది లెటర్స్ వస్తాయి కదండి, అలా కాకుండా ఒక వ్యక్తులకు లేదా ఒక సంస్థకు ఆర్టికల్ అనేది పోస్ట్ నుండి నేరుగా ఈ పోస్ట్ బాక్స్ ద్వారా సౌకర్యం అనేది కల్పించడం జరిగిందండి. ఒక వ్యక్తికి సాధారణంగా లెటర్లు అనేవి డెలివరీ అవుతాయండి. అలా కాకుండా ఒక వ్యక్తికైనా కానీ ఒక సంస్థకైనా కానీ పోస్ట్ బాక్స్ ద్వారా, ప్రత్యేకంగా పోస్ట్ బాక్స్ ద్వారా ఈ లెటర్ డెలివరీ అనేది సౌకర్యం అనేది మన పోస్టల్ డిపార్ట్మెంట్ కలిగించడం జరిగిందండి. పాయింట్.
అసలు డెలివరీ రూల్స్ ఏముంటాయి అంటే లెటర్ బాక్స్లో ఎలాంటి లెటర్లు వేయాలి, ఏ విధంగా వేయాలి, ఎలాంటి ఆర్టికల్స్ వేయాలి, ఎలాంటి ఆర్టికల్స్ వేయకూడదో నేర్చుకుందామండి. ఇక్కడ రూల్స్ అవే. ఏదైనా ఆర్టికల్ మనము పోస్ట్ చేసేటప్పుడు అవి ఫుల్లీ ప్రీపెయిడ్గా ఉండాలి. ఫుల్లీ ప్రీపెయిడ్గా ఏ ఆర్టికల్ అయినా, ఆ రిజిస్టర్ లెటర్లు అయినా అన్రిజిస్టర్ అయినా కానీ ఫుల్లీ ప్రీపెయిడ్గా ఉండాలి. అంటే ఫుల్లీ ప్రీపెయిడ్ అంటే ఏంటి? తగినంత చెల్లింపు అయ్యే స్టాంపులు అనేది లెటర్ల మీద అతికించాలండి. మన స్టాంప్స్ ఉంటాయి కదండి, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ అలాంటి స్టాంప్స్ ఉంటాయి కదా, ఇండియా పోస్ట్ స్టాంప్స్. అవన్నీ మనము తగినంతగా అంటే ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉన్న దాని ప్రకారంగా స్టాంప్స్ అనేది అతికించాలి. పాయింట్ అండి. ఇక్కడ లెటర్ బాక్స్లో అయితే మనము ఎప్పుడైనా కానీ ఏ ఆర్టికల్ అయినా కానీ అన్రిజిస్టర్ అయి ఉండాలి, అది ఫుల్లీ ప్రీపెయిడ్ అయి ఉండాలండి. పోస్ట్ బాక్స్లో వేస్తే అవి ఏంటేంటి లెటర్లు వేయవచ్చు, ఏమేమి అవకాశం ఉంది మనం ఒకసారి చూద్దాం. మనము లెటర్ బాక్స్లో లెటర్లు అయినా వేయచ్చు, ఇంగ్లాండ్ లెటర్లు అయినా వేయచ్చు, పోస్ట్ కార్డ్ అయినా వేయచ్చు, ఏరోగ్రామ్స్ అయినా వేయచ్చు, న్యూస్ పేపర్లు అయినా వేయచ్చు, బుక్ పోస్ట్ అయినా వేయచ్చు అండి. పీరియాడిక్ టేబుల్ మన పీరియాడిక్ బుక్స్ బైండిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేయచ్చు. ఓకేనా అండి? అవి ఫుల్లీ ప్రీపెయిడ్ ఉండాలి, అన్రిజిస్టర్ ఆర్టికల్ అయి ఉండాలి. ఓకేనా అండి? అయితే అద్దెదారుడు పోస్ట్ బాక్స్ రెంట్ అన్పేడ్ చెల్లించకపోయినా అటువంటి ఆర్టికల్ను లెటర్ని అన్ని రిటర్న్ టు సెండర్కి పంపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది పోస్ట్ బాక్స్ సర్వీస్ను వాడుకుంటారండి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోస్ట్ బాక్స్ సర్వీస్ యొక్క బాక్స్ యొక్క పేమెంట్ అనేది చేయరు, ఆపేస్తారు. అలాంటి సందర్భాల్లో వాటికి కొంతమందికి అదే టైంలో లెటర్స్ అనేది వస్తాయి. కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్ అని ఒక లెటర్ మీద రాసి 26 23 ఏదో నెంబర్ రాసి ఆ పోస్ట్ బాక్స్ యొక్క నెంబర్ రాసి కొంతమంది ఆర్టికల్స్ అనేది పంపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఆర్టికల్ అనేది డెలివరీ చేయడం కుదరదు. దాన్ని ఏం చేస్తారంటే సార్, దాన్ని రిటర్న్ టు సెండర్ అని రిటర్న్కి పంపించడం జరుగుతుంది. అర్థమైందా సార్? పాయింట్ అనేది అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మనము ఒక రెంటెడ్ పోస్ట్ బాక్స్ అనేది తీసుకున్నామండి. తీసుకున్నప్పుడు దానికి సరిగ్గా దాని సర్వీస్ యొక్క పేమెంట్ అనేది మనం చేయట్లేదు. చేయని సందర్భంలో మనకు కొన్ని ఆర్టికల్స్ అనేది రావడం జరుగుతుంది. అదే టైంలో కొంతమంది లెటర్స్ అనేది వేయడం జరుగుతుంది. కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్ 26 అని ఆ నెంబర్ రాసి పంపించడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో పోస్ట్ మాస్టర్ గారైనా అక్కడున్న పోస్టల్ సిబ్బంది అయినా కానీ ఆ ఆర్టికల్ని ఆపివేసి రిటర్న్ టు సెంటర్కు పంపిస్తారు. ఎందుకు అంటే ఇక్కడ పోస్ట్ బాక్స్ యొక్క సర్వీస్ను యొక్క పేమెంట్ అనేది పెండింగ్లో ఉండడం వలన, మనం సరిగ్గా పే చేయకపోవడం వలన దాన్ని రిటర్న్ టు సెంటర్కి పంపించడం జరుగుతుంది. పాయింట్ క్లియర్ అండి? ఓకే. ఇక్కడ కొంతమందికి మనము రెగ్యులర్గా పే చేస్తున్నామండి, పోస్ట్ బాక్స్ మనం సర్వీస్ వాడుతున్నాము, టైం టు టైం పే చేస్తున్నాము. అలాంటి సందర్భాల్లో ఈ లెటర్లు అనేది ఎవరెవరికి ఎలిజిబిలిటీ అంటే ఎవరెవరికి అలో చేస్తారు, ఎవరెవరికి ఏ పర్సన్స్కి ఇస్తారు అనేది ఇక్కడ నేర్చుకుందామండి. పోస్ట్ బాక్స్ అద్దె తీసుకున్న సంస్థలో పనిచేసే చట్టపరమైన అధికారిక సిబ్బంది అయినా వారికైనా, లేదా మరి కుటుంబ సభ్యులైనా లేదా అతిథులైనా అంటే గెస్ట్ అయినా వారికి, లేదా గుర్తింపు పొందిన అధికారిక సంస్థ నిర్వహించే సంస్థలో ట్రైనీలైన ఇన్మేట్స్ అయిన వారికి, మరియు ఇక్కడ క్యాజువల్ విజిట్సర్ ఉంటారు కదండి, విజిట్ చేయడానికి వస్తారు కదా క్యాజువల్ విజిటర్, వారైనా లేదా బిజినెస్ ప్రతినిధులైనా వీరికి ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ ద్వారా ఆర్టికల్స్ వస్తే ఆ సర్వీస్ని అనేది వీరికి డెలివరీ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మంచిగా చెప్తానండి, అర్థం చేసుకోండి. నాదే తెలుగు పోస్టల్ అకాడమీ ఉందండి. నా కింద కొంతమంది స్టాఫ్ ఉన్నారు, అంటే ఒక 10 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ట్రైనీలు. వారు మన యొక్క అకాడమీ యొక్క తెలుగు పోస్టల్ అకాడమీ యొక్క పోస్ట్ బాక్స్ నెంబరు రాసి ఏదైనా ఆర్టికల్ పంపించుకోవచ్చు, తీసుకోవచ్చు అండి ఆర్టికల్ అనేది.
సర్వీస్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మా స్టాఫ్ కాబట్టి ఉపయోగించుకోవచ్చు. బిజినెస్ వాళ్ళు ఉంటారు కదండి, క్యాజువల్ విజిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులండి, మా అతిథులు, మా గెస్ట్లు, మీరే మా అతిథులు. మీరు పోస్ట్ బాక్స్ సర్వీస్ అనేది వాడుకోవచ్చండి. ఓకేనా అండి? పాయింట్ క్లియర్ అండి? ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇందులో నుంచి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరికి లెటర్ బాక్స్ అలో ఉంటుంది అనేసి అడుగుతూ ఉంటాడండి. చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నాకు తెలుగు పోస్టల్ అకాడమీ మరియు ఇంకొకటి ప్రవీణ్ పోస్టల్ అకాడమీ అనే 2 కంపెనీలు ఉన్నాయండి. అయితే ఆర్టికల్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ప్రతిసారి ఆర్టికల్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే నాకు మరొక పోస్ట్ బాక్స్ కావాలని రిక్వెస్ట్ చేస్తానండి పోస్ట్ మాస్టర్ గారికి. అలాంటి సందర్భాల్లో సరే సార్ మీకు పోస్ట్ బాక్స్ ఇస్తాను, సేమ్ నెంబరే కావాలి సార్, నాకు 26 నెంబరే కావాలని నేను అడుగుతాను. ఓకే సార్, ఓకే ఇస్తాను మనిషి యాక్సెప్ట్ చేస్తానండి పోస్ట్ మాస్టర్ గారు. కానీ ఇక్కడ ఏంటంటే కండిషను, మీరు ఇంకొక పోస్ట్ బాక్స్ నెంబర్ తీసుకుంటున్నారు కాబట్టి, పోస్ట్ బాక్స్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి దానికి అయ్యే ఖర్చు కూడా పే చేయాలి. అంటే ప్రతి సంస్థకు విడివిడిగా పోస్ట్ బాక్స్ ఫీజు అనేది చెల్లించాలండి. సేమ్ నెంబరే ఉంటుంది, పోస్ట్ బాక్స్ యొక్క నెంబర్ అనేది సేమ్ నెంబర్ ఉంటుంది. నాకు 26 నెంబర్ ఫస్ట్ తెలుగు పోస్టల్ అకాడమీ మీద తీసుకున్నాను. దాని తర్వాత ఇంకో సంస్థ ప్రవీణ్ పోస్టల్ అకాడమీ మీ పేరు మీద పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. కానీ పోస్ట్ బాక్స్లు 2 తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఫీజు అనేది వేరువేరుగా చెల్లించాలి. పాయింట్ ఇదండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, పోస్ట్ బాక్స్ డెలివరీ అనేది ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, పోస్ట్ బాక్స్లో ఏమేమి ఆర్టికల్ అనేది వేయాలి, ఏమేమి వేయకూడదో కూడా ఇక్కడ ఇచ్చాడండి. మనము వేయకూడని, డెలివరీ చేయకూడని ఏమేమి ఉన్నాయో చూద్దాం. పోస్ట్ బాక్స్లో రిజిస్టర్ ఆర్టికల్ వేయకూడదండి, ఇన్సూరెన్స్ ఆర్టికల్ వేయకూడదు, వీపీ ఆర్టికల్ వేయకూడదు, మనీ ఆర్డర్ అనేది వేయకూడదు. సరే, కొన్ని కండిషన్స్లో రిజిస్టర్ ఆర్టికల్ మీద పోస్ట్ బాక్స్ నెంబర్ మెన్షన్ చేసినా కానీ అది పోస్ట్ బాక్స్ ద్వారా కాకుండా పోస్ట్ మ్యాన్ ద్వారా అనేది డెలివరీ చేయడం జరుగుతుంది. పాయింట్ నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్. రిజిస్టర్ ఆర్టికల్ అయినా, ఇన్సూరెన్స్ ఆర్టికల్ అయినా, వీపీ అయినా, మనీ ఆర్డర్ అయినా ఇలాంటి ఆర్టికల్స్ అనేది పోస్ట్ బాక్స్ ద్వారా డెలివరీ చేయడం కుదరదు. వీటన్నింటినీ పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ చేయడం కుదురుతుంది. డెలివరీ అనేది పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ చేయడం జరుగుతుందండి. మీ యొక్క ఆర్టికల్ పోస్ట్ బాక్స్ నెంబర్ మెన్షన్ చేసినా కానీ ఇక్కడ రిజిస్టర్ ఆర్టికల్ అయినా, ఇన్సూరెన్స్ ఆర్టికల్ అయినా, వీపీ ఆర్టికల్ అయినా, మనీ ఆర్డర్ అయినా కానీ ఇవన్నీ ఓన్లీ పోస్ట్ మ్యాన్ ద్వారా మాత్రమే డెలివరీ చేయడం జరుగుతుంది. పోస్ట్ బాక్స్ ద్వారా మాత్రం డెలివరీ కాదు. పాయింట్ ఇదండి. ఓకే, అద్దెదారుడు పోస్ట్ బాక్స్ రెంట్ అన్పేడ్ చేయకపోతే, అంటే చెల్లించకపోతే అటువంటి ఆర్టికల్ని, లెటర్స్ని రిటర్న్ టు సెండర్కి పంపిస్తారు. చెప్పాను కదండి, ఫస్ట్ పాయింట్లోనే చెప్పాను. పోస్ట్ బాక్స్ మనము సర్వీస్ తీసుకున్నాము, సరిగ్గా పే చేయట్లేదు. అలాంటప్పుడు అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతను పోస్ట్ బాక్స్ అనేది సర్వీస్ను వాడుకొని సరిగ్గా పే చేయని ఎడల వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిటర్న్ టు సెండర్కి పంపిస్తున్నారు మన యొక్క ఆర్టికల్. సో ఆ పోస్ట్ బాక్స్ అయినా క్యాన్సిల్ చేసుకోవాలి, లేదా సరిగా అయినా వాడుకోవాలి. అంటే పేమెంట్ అనేది చెల్లించి సరిగా వాడుకోవడం జరుగుతుంది. ఓకేనండి? పోస్ట్ బాక్స్ కోసం దరఖాస్తు, అసలు అప్లికేషన్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, ఎవరికి ఇవ్వాలి, ఏంటి అనేది చూద్దామండి. పోస్ట్ బాక్స్ కావాలంటే ఒక వ్యక్తి అయినా, సంస్థ అయినా, కంపెనీ అయినా సంబంధిత పోస్ట్ మాస్టర్కి వ్రాతపూర్వకంగా అప్లికేషన్ రాయాలండి. దగ్గరలో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మాస్టర్ గారికి ఒక వ్యక్తి అయినా, ఒక సంస్థ అయినా, ఒక కంపెనీ అయినా రాతపూర్వకంగా అప్లికేషన్ రాసి పోస్ట్ మాస్టర్కి సబ్మిట్ చేయాలండి మనకు పోస్ట్ బాక్స్ కావాలంటే. అయితే ఇక్కడ అద్దెదారుడు ఈ విధంగా పోస్ట్ బాక్స్ తీసుకునే వ్యక్తి లేదా సంస్థకు అద్దెదారుడు రెంటర్ అని అంటారండి. ఇప్పుడు ఇలా ఈ వ్యక్తి అయినా, సంస్థ అయినా, కంపెనీ అయినా, ఏదైనా కానీ ఇలా తీసుకునే వ్యక్తిని ఏమని అంటారంటే రెంటర్, అద్దెదారుడు అని అంటారండి. పాయింట్ అదే. ఇక్కడ అప్లికేషన్లో ఇవ్వవలసిన వివరాలు ఏంటి, మనము పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తామండి.
అప్లికేషన్లో ఏమేమి వివరాలు ఇవ్వాలి, మన వ్యాపారం యొక్క నేచర్ నేచర్ బిజినెస్ ఏంటి అంటే మనం వ్యాపారం చేస్తున్నాం కదండి, ఆ వ్యాపారం యొక్క డీటెయిల్స్ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అది దేనికి సంబంధించింది అనేది స్పష్టంగా పోస్ట్ మాస్టర్ గారికి తెలియజేయాలి. దరఖాస్తుతో పాటు ఒక ఇద్దరి విట్నెస్ అంటే గౌరవనీయులైన వ్యక్తులు గల సర్టిఫికేషన్ కోసము ఒక ఇద్దరి యొక్క విట్నెస్ సంతకాలు అనేది కంపల్సరీగా కావాలి పోస్ట్ మాస్టర్ సమక్షంలో. అయితే కొన్ని సందర్భాల్లో మినహాయింపు ఉంటుందండి. ఎవరెవరికి మినహాయింపు ఉంటుందంటే ఈ విట్నెస్ సంతకాలు అనేది అవసరం లేకుండా కొన్ని సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. అది ఎవరెవరికంటే గవర్నమెంట్ సంస్థలకైనా, సెమీ గవర్నమెంట్ సంస్థలకైనా, లేదా ఇప్పటికే అతను పోస్ట్ మాస్టర్కి తెలిసి ఉన్న వ్యక్తి అయినా కానీ అలాంటి సందర్భాల్లో విట్నెస్ అనేది అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి ఆ అప్లికేషన్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తారండి. సింపుల్గా యాక్సెప్ట్ చేసేస్తారు, పోస్ట్ బాక్స్ అలాట్మెంట్ ఇచ్చేస్తారు, పోస్ట్ బాక్స్ తీసుకుంటాం. ఓకేనా అండి. అసలు పోస్ట్ బాక్స్ అనేది కొన్నిసార్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎలాంటి సందర్భాల్లో పోస్ట్ బాక్స్ అనేది రద్దు అవుతుంది చూద్దామండి. అసలు అప్లికేషన్ ఇచ్చిన సమాచారము తప్పుడుగా ఉంటే పోస్ట్ బాక్స్ రద్దు అవుతుందండి. ఫస్ట్ పాయింట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందని క్వశ్చన్ అడుగుతాడు కంపల్సరీగా, ఇంపార్టెంట్. ఇందులో ప్రతి ఒక్కటి సింగిల్ స్లైడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. ఓకేనండి. అప్లికేషన్ ఇచ్చిన సమాచారం అనేది తప్పుగా ఉంటే పోస్ట్ బాక్స్ రద్దు చేస్తారండి. అదేవిధంగా పోస్ట్ బాక్స్కు దుర్వినియోగం అంటే మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉన్న ఎడల కూడా పోస్ట్ బాక్స్ అనేది మనకు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందండి. అదే పోస్ట్ ఆఫీసు ముందస్తు నోటీస్ లేకుండా పోస్ట్ బాక్స్ రద్దు చేసే అధికారం కూడా ఉంటుందండి. పోస్ట్ బాక్స్ను నేరుగా రద్దు చేయబడుతుంది. ఎటువంటి సమాచారం లేకుండా డైరెక్ట్గా రద్దు చేసే అధికారము పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ఉందండి. ఓకేనండి. కొన్ని సందర్భాల్లో పోస్ట్ బాక్స్ యొక్క కీని పోగొట్టుకుంటే పోస్ట్ ఆఫీస్ వారికి తెలియజేయని ఎడల వాటి సందర్భంలో కూడా పోస్ట్ బాక్స్ను రద్దు చేసే అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంటిమేషన్ ఇచ్చినా కూడా పోస్ట్ బాక్స్ క్లియరెన్స్ చేయకపోతే, లెటర్స్ అనేది క్లియర్ చేయకపోతే అలాంటి సందర్భాల్లో కూడా లెటర్ బాక్స్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఓకేనండి. ఇవన్నీ పాయింట్స్ అండి. ఇవి పోస్ట్ బాక్స్కు మరియు పోస్ట్ బ్యాగ్ కూడా వర్తిస్తాయండి. ప్రతిదీ వర్తిస్తాయి ఈ రూల్స్. ఓకేనండి. నోట్ చేసుకోండి. ఓకేనా. ఇవి తప్పకుండా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మరీ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 7 days లోపు అద్దెదారుడు చిరునామా మారుస్తే తప్పకుండా తెలియచేయాలి పోస్ట్ మాస్టర్ గారికి. ఇది ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. నోట్ చేసుకోండి. చేంజింగ్ అడ్రస్, అద్దెదారుడు వ్యాపారము చిరునామా మారితే 7 రోజుల్లోపు తప్పనిసరిగా పోస్ట్ మాస్టర్కి తెలియచేయాలి. తప్పకుండా 7 days లోపు తెలియజేయాలండి. రెండర్ పోస్ట్ మాస్టర్కు సమాచారం ఇవ్వకపోతే ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా పోస్ట్ బాక్స్ను క్యాన్సిల్ చేసే అధికారము, విత్డ్రా చేసే అధికారము పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఉంటుందండి. పాయింట్ క్లియర్. నెక్స్ట్, పోస్ట్ బాక్స్ నెంబర్ అడగడానికి హక్కు లేదు. అంటే పోస్ట్ బాక్స్ నాకు స్పెషల్ నెంబర్ కావాలి, 23 నెంబరే నాకు కావాలి, నాకు ఇష్టం ఆ నెంబరు, నాకు అచ్చుబాటు వస్తుంది అనేసి కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. అలాంటి స్పెషల్ నెంబర్ అయినా కానీ, ప్రత్యేకమైన పోస్ట్ బాక్స్ నెంబర్ అయినా కానీ, ప్రత్యేకమైన రో అయినా కానీ, ఏదైనా స్థానం అంటే ఏదైనా పొజిషన్, ప్రత్యేకమైన ఈ పొజిషన్లోనే నాకు కావాలి పోస్ట్ బాక్స్ నెంబరు అనేది అడిగే హక్కు అనేది రెంటర్కు లేదండి. పాయింట్ అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి పోస్ట్ బాక్స్ ఏ విధంగా ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో ఒకసారి చూడండి. ఇక్కడ కీ అండి, ఇది డూప్లికేట్ కీ ఒకటి పోస్ట్ మాస్టర్ దగ్గర, ఒకటి రెంటర్ ఆర్ మెసెంజర్ దగ్గర ఉంటుందండి. ఇది పోస్ట్ బాక్స్. వెనక సైడు వాళ్ళు లెటర్లు అనేది ఇందులో పెట్టి ఉంచుతారు ఆల్రెడీ.
ఓకేనా, చూసుకోండి. అద్దె చెల్లింపు అంటే పేమెంట్ ఆఫ్ ది రెంట్ ఏ విధంగా చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లించాలి ఏంటి చూద్దాం. ఎప్పుడైనా కానీ రెంటర్ ముందస్తు చెల్లింపు అనేది ఉంటుందండి. పోస్ట్ బాక్స్ అద్దె తీసుకునేటప్పుడు ముందస్తు చెల్లింపు అనేది ఉంటుంది. దరఖాస్తు సమయంలో అయినా లేదా రెన్యువల్ సమయంలో ముందస్తు చెల్లింపు చేయాలి. చేస్తేనే ఆ పోస్ట్ బాక్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారండి. అద్దెదారుడు రిఫండ్ నియమాలు ఏ విధంగా ఉంటుంది ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు పోస్ట్ బాక్స్ కేటాయించిన తర్వాత మనీ అనేది రిఫండ్ ఇవ్వమని అడిగితే ఇవ్వరండి. నో రిఫండ్ ఆఫర్స్ అనేది ఉండదు. కొన్ని మినహాయింపు ఉందండి. అవేంటో రిఫండ్ ఏ విధంగా వర్తిస్తుందో నేర్చుకుందాం. కొన్ని సందర్భాల్లో పోస్ట్ బాక్స్ను కేటాయించక ముందే వారికి మనీ అనేది రిఫండ్ అవుతుంది. ఏ విధంగా, ఎలా, ఏంటో తెలుసుకుందామండి. అద్దెదారుడు వ్రాతపూర్వకంగా రాతపూర్వకంగా రాసి కోరితేనే పోస్ట్ మాస్టర్ గారికి ఆ మనీ అనేది రిటర్న్ ఇస్తారు. పోస్ట్ మాస్టర్ పూర్తిగా లేదా కొంత మేరకు రిఫండ్ అనేది చేయవచ్చు. అతని ఇష్టం అండి, అతని ఇష్టము. అయినా నువ్వు ఎంత అయితే అమౌంట్ పే చేసావో అంతైనా లేదా కొంత మేరకు ఎంతో కొంత రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రిక్వెస్ట్గానే. ఓకేనా. అద్దె సర్దుబాటు అనుమతి లేదు. అంటే ఇప్పుడు ఏదైనా పోస్ట్ బాక్స్ తీసుకున్నప్పుడు నాకు ఇదే నెంబర్ కావాలి అనేసి అడగడానికి అవకాశం లేదండి. అంటే సర్దుబాటు చేయడానికి అంటే ఒక పోస్ట్ బాక్స్ను ఒక పోస్ట్ బాక్స్కు చెల్లించిన అద్దెను మరొక పోస్ట్ బాక్స్కు అద్దె సర్దుబాటు చేయమని అనుమతి అనేది ఉండదు. అంటే ఒకరున్నారండి, నా యొక్క ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్కు నేను ఇది వాడట్లేదు కదా అనేసి పోస్ట్ బాక్స్ను అతని పేరు మీద చేంజ్ చేయండి అనేసి అడగడానికి అవకాశం లేదు. అర్థమైందా అండి. సర్దుబాటు అనేది వేరే వ్యక్తులకు చేయడానికి అవకాశం లేదు. ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుందండి, ఇక్కడ వచ్చేసింది థర్డ్ పాయింట్. ఓకే, ఇక్కడ రావాలి. రైట్. డిపాజిట్ అండ్ కీ రూల్స్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు పోస్ట్ బాక్స్ అండ్ కీ అనేది ఇవ్వడానికి ముందే డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలి. కీ పోస్ట్ బాక్స్ మరియు కీ ఇవ్వడానికి ముందే అంటే అక్కడున్న పోస్ట్ మాస్టర్, పోస్టల్ సిబ్బంది మనకు కీను పోస్ట్ బాక్స్ ఇస్తారు కదండి, అలాట్మెంట్ చేస్తారు కదా. అలాంటి సందర్భంలో తప్పకుండా ముందస్తు డిపాజిట్ చేయాలి, ముందే డబ్బులు కట్టాలండి. ఒక పోస్ట్ బాక్స్ చెల్లించిన డిపాజిట్ను ఇంకొక పోస్ట్ బాక్స్కు ఉపయోగించడానికి అనుమతి లేదు. ఇప్పుడు ఒక పోస్ట్ బాక్స్ చెల్లించిన తర్వాత ఇంకొక పోస్ట్ బాక్స్కు దీన్ని అనుమతి ఇవ్వండి అనే అవకాశం లేదు. తాళం చెవి, తాళం పోయినా, తాళం పారివేసిన పోస్ట్ మాస్టర్కు సమాచారం ఇవ్వాలి. తర్వాత దానికి అయ్యే ఖర్చు మొత్తము రెంటరే భరించాలి. తర్వాత పోస్ట్ మాస్టర్ కొత్త తాళము చేసి అందజేస్తారండి. కొత్త తాళం తయారు చేయించి అందజేస్తారు మనకు. అలాంటి సందర్భాల్లో కూడా దానికి అయ్యే ఖర్చు మొత్తము రెంటర్ అనేది ఖచ్చితంగా పే చేయాలండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరైతే పోస్ట్ బాక్స్ యొక్క ఏదైనా డ్యామేజ్ అయినా, తాళం పోయినా, ఏది అయినా పూర్తి రెస్పాన్సిబిలిటీ, దానికి అయ్యే ఖర్చు మొత్తము రెంటరే భరించాలి. ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. తాళం చేయి సరఫరా చేసిన సంస్థ నగరాలు బయట ఉంటే పోస్టేజ్ ఖర్చులు మరియు మనీ ఆర్డర్ కమిషన్లు కూడా అద్దెదారుడే చెల్లించాలి. ఒక పోస్ట్ బాక్స్ ఉందండి, ఆ పోస్ట్ బాక్స్ యొక్క తాళం అనేది పోయింది. అలా నేనే పోస్ట్ బాక్స్ తీసుకున్న తాళం పోయింది. ఆ పోయిన తాళమును దానికి అయ్యే ఖర్చు మొత్తము రెంటనే భరించాలండి, నేనే భరించాలి. పోస్ట్ మాస్టర్ ఏం చేస్తాడంటే దాన్ని చేయించే బాధ్యత పోస్ట్ మాస్టర్ దండి, కానీ ఖర్చు మొత్తం ఎవరిదంటే అక్కడున్న రెంటర్ దండి. ఓకేనా, పాయింట్ ఇది. నోట్ ఇక్కడ ఏంటంటే తాళం చెవి పోయినా లేదా పాడైనది అనే గురించి పోస్ట్ మాస్టర్కి తెలియకపోతే పోస్ట్ మాస్టర్ దానికి తెలిసిన ఎడల ఎంబడే క్యాన్సిల్ అనేది చేస్తాడు. భద్రత, సెక్యూరిటీ కోసము అద్దెదారుడు తాళము మరి తాళం చెవి రెండింటిని మార్చుకోవచ్చు తన ఇష్టానుసారంగా. ఇప్పుడు పోస్ట్ బాక్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది,
కీ నీకు ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో నాకు సెక్యూర్ లేదు, భద్రత లేదు అనేసి అనుకుంటే అతను తన ఇష్టానుసారంగా పోస్ట్ బాక్స్ యొక్క కీ మరియు తాళంను చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? నమ్మకం లేని ఎడల భద్రత కోసము అతను అద్దెదారుడు తాళం మరియు తాళం చేయిని మార్చుకోవచ్చండి తన ఇష్టానుసారంగా. ఓకేనా? డిపాజిట్ జప్తు నియమాలు అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దామండి. పోస్ట్ బాక్స్ అద్దె కాలము ముగిసిన తర్వాత రెన్యువల్ చేయడంలో విఫలమైతే, అంటే పోస్ట్ బాక్స్ అనేది తీసుకున్నాడండి, అతను టైంకు పేమెంట్ అనేది చేయలేదు, విఫలమైపోయాడు. అలాంటి సందర్భాల్లో ఏ విధంగా కండిషన్స్ ఉన్నాయో చూద్దాం. 15 రోజుల్లోపు తాళము మరియు తాళం చెవి తిరిగి ఇవ్వకపోతే డిపాజిట్ అనేది జప్తు చేయడం జరుగుతుంది. 15 డేస్ ముందు మన డేట్ అనేది 15 డేస్ ముందు అయిపోతుందండి. అలాంటి సందర్భాల్లో 15 డేస్ ముందే తాళము మరి తాళం చెవి అనేది ఇవ్వాలి. ఎందుకంటే మన పోస్ట్ బాక్స్ అనేది అవసరం లేని ఎడల మనం 15 డేస్ ముందే అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి. పోస్ట్ మాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే మనమైతే ఎంతైతే డిపాజిట్ చేసామో ఆ అమౌంట్ అనేది రిఫండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. రెన్యువల్ దరఖాస్తు సమయంలో పోస్ట్ బాక్స్ అద్దె గడువు ముగిసేలోపు రెన్యువల్ అప్లికేషన్ను పోస్ట్ మాస్టర్కి తెలియజేయాలి. గడిచిన తర్వాత 15 డేస్ లోపు అద్దె ముగిసిన తర్వాత 15 డేస్ లోపు అప్లికేషన్ ఇస్తే కూడా, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఉందండి, ఒక్క నిమిషం. అద్దెదారుడు ఏం చేశాడంటే, సింపుల్గా చెప్తానండి, అద్దెదారుడు ఏం చేశాడంటే పోస్ట్ మాస్టర్ టైం ఇచ్చాడు. 15 డేస్ మనకు మన డబ్బులు అనేది రిఫండ్ రావాలి అంటే 15 డేస్ లోపు ముందే పోస్ట్ బాక్స్ను మరియు తాళంను హ్యాండ్ ఓవర్ చేయాలి పోస్ట్ మాస్టర్ సమక్షంలో. సరే, కొన్ని సందర్భాల్లో టైం అనేది మిస్ అవుతుంది. డిపాజిట్ అనేది మనము కీ అనేది డిపాజిట్ చేయలేదు అతని దగ్గరికి, గడువు అయిన టైంలో మనము ఇవ్వలేదు, 15 డేస్ కంప్లీట్ అయిపోయింది. అలాంటి సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాల్లో పోస్ట్ మాస్టర్ గారు యాక్సెప్ట్ చేస్తారండి. అవి ఏంటో ఒకసారి చూద్దాము. అద్దెదారుడు సరైన కారణము అంటే వ్యాలిడ్ రీజన్ ఉండాలి కంపల్సరీగా. ఆ పోస్ట్ మాస్టర్ అంటే సంతృప్తి పరచాలి, అంటే సరైన రీజన్ చెప్పాలి. అలాంటి సందర్భాల్లోనే పోస్ట్ మాస్టర్ ఓకే అని అనుకుంటే, మరియు ఆ పోస్ట్ బాక్స్ ఇంకా ఖాళీగా అవైలబుల్గా ఉంటే అదే పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ బాక్స్ యొక్క రెంట్ అనేది, సర్వీస్ అనేది, టైం అనేది అయిపోయిందండి. అలాంటి సందర్భాల్లో ఆ పోస్ట్ బాక్స్ నెంబర్, ఇప్పుడు నేను ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ 23 నెంబర్ తీసుకున్నాను, ఆ టైంలో కూడా ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ అవైలబుల్గా ఉంటే అదే పోస్ట్ బాక్స్ నెంబర్ ఇస్తాడు. అలాంటి టైంలో పోస్ట్ బాక్స్ నెంబర్ వేరే వ్యక్తి, మీరే ఉన్నారండి, మీరే తీసుకున్నారు 23 నెంబర్ పోస్ట్ బాక్స్ నెంబర్ మీరు తీసుకున్నారు, అలాంటి టైంలో ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది ఇవ్వడం జరగదు. పాయింట్ క్లియర్ అండి? ఓకేనా? అర్థమైందా? సరే, ఇక్కడ పోస్ట్ బాక్స్ ఖాళీ లేకపోతే ఆ పోస్ట్ బాక్స్ అందుబాటులో లేకపోతే రెన్యువల్ అంటే కొత్త దరఖాస్తు, ఫ్రెష్ అప్లికేషన్గా పరిగణించబడుతుంది. ఇప్పుడు పోస్ట్ బాక్స్ అనేది వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేశామండి, మన పోస్ట్ బాక్స్ 23 నెంబరు వేరే వాళ్ళకి అలాట్మెంట్ చేసినప్పుడు ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ కావాలని అడగకూడదు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, సరే మనకు పోస్ట్ బాక్స్ కావాలనుకుంటే అలాంటి టైంలో ఫ్రెష్గా అప్లికేషన్గా పరిగణిస్తారు. మన యొక్క అప్లికేషను ఇప్పుడు తీసుకుంటాం కదా, రెన్యువల్ తీసుకుంటాం కదా, అది కొత్త నెంబర్ను మళ్ళీ ఒకటి పోస్ట్ బాక్స్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అద్దె కాలం అంటే రెంటల్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగిందండి, నోట్ చేసుకోండి. ఏదైనా పోస్ట్ బాక్స్ తీసుకున్నప్పుడు మనము తప్పకుండా, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు నేను పోస్ట్ బాక్స్ని తీసుకున్నానండి, 23వ తారీఖు జనవరిలో తీసుకున్నాము. అది ఎప్పటి నుంచి పరిగణిస్తారంటే జనవరి 1 నుండి క్యాలిక్యులేట్ చేస్తారు. జనవరి 1 నుండి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలా 3 మంత్స్ వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు, మార్చ్ ఎండింగ్ వరకు మనకు అవకాశం ఉందండి పోస్ట్ బాక్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? పోస్ట్ బాక్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, అద్దెదారుడు కాలం. అసలు అద్దె అనేది సపోజ్గా మనము ఒక 15వ తారీఖు 23వ తారీఖు అద్దె తీసుకుంటామండి, పోస్ట్ బాక్స్ అనేది తీసుకుంటాము.
అలాంటి సందర్భాల్లో ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారంటే జనవరి ఒకటో తారీఖు నుంచి వెళ్ళి ఏ మంత్లో తీసుకుంటామో 31 అయినా తీసుకోండి, 29వ తారీఖు తీసుకోండి, 26వ తారీఖు అయినా తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోండి. ఆ మంత్లో ఏ మంత్లో తీసుకున్నామో ఆ మంత్లో 1వ తారీఖు నుంచి వెళ్ళి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెన్యువల్ కాలం ప్రారంభం అద్దె గడువు ముగిసిన తర్వాత తదుపరి నెలలో మొదటి తేదీ నుండి రెన్యువల్ కాలం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏంటంటే పాయింట్ సింపుల్గా చెప్తానండి. మన రెంట్ అనేది అయిపోయింది. అయిపోయినప్పుడు నెక్స్ట్ మంత్లో 1వ తారీఖు నుంచి వెళ్ళి క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పటి నుంచి వెళ్ళి క్యాలిక్యులేట్ అవుతుంది. ఫస్ట్ మనము ఏ మంత్లో తీసుకుంటామో ఆ మంత్ నుంచి 1వ తారీఖు నుంచి అయితే క్యాలిక్యులేట్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా. డెలివరీ టికెట్ ఎవరికి ఇస్తారు ఏంటి ఒకసారి చూద్దాం. డెలివరీ టికెట్ పొందడము అద్దెదారునికి పోస్ట్ బాక్స్ నెంబర్తోనే ఉన్న డెలివరీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది బదిలీ చేయలేము, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేము. డెలివరీ టికెట్ అనేది ఇతరులకు బదిలీ చేయడం అనుమతించదు. అసలు డెలివరీ టికెట్ ఎందుకోసం? పోస్ట్ బాక్స్ వచ్చిన లేఖలను పోస్టర్లను తీసుకునే వ్యక్తి సరైన రెంటర్ లేదా మెసెంజర్ వచ్చాడని నిర్ణయించడానికి డెలివరీ టికెట్ అనేది చూపించాలి. డెలివరీ టికెట్ అనేది ఎందుకోసం అంటే ఈ రెంటరు సరైన వ్యక్తే, సరైన మెసెంజరే అనేసి నిర్ధారించుకోవడానికి, గుర్తుపట్టడానికి డెలివరీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెసెంజర్ అంటే ఏంటి అంటే చెప్తానండి సింపుల్గా. కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మెసెంజర్ నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో మెసెంజర్ అనే నోటిఫికేషన్ పోస్టులు పడుతూ ఉంటాయి. అసలు మెసెంజర్ యొక్క వృత్తి ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో అయినా లెటర్లు క్లియర్ చేయడము, లేదా కొన్ని ఉదాహరణ చెప్పాలంటే ఒక డిపార్ట్మెంట్, ఇప్పుడు ఉదాహరణకు ఏ విధంగా చెప్పాలంటే సరే, ఒక హాస్పిటల్ ఉందండి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మెసెంజర్ ఉంటాడు. అతని యొక్క రోల్ ఏంటంటే బ్యాంకులల్లో, మరి పోస్ట్ ఆఫీసులల్లో మరియు ఇతర ఫీల్డ్ వర్క్ మీద ఈ మెసెంజర్ అనే అతను అక్కడున్న వర్క్ అనేది చేస్తాడండి. ఇప్పుడు బ్యాంకులో అయితే బ్యాంకులో పైసలు డిపాజిట్ చేయడము, లేదా వేరే ఏమైనా ట్రాన్సాక్షన్స్, చెక్ బుక్స్, డిపార్ట్మెంట్ యొక్క ప్రతి ఒక్క వర్క్ ఏమైనా పెండింగ్లో ఉంటే అతను చూసుకుంటాడండి. ఏదైనా ఆర్టికల్ ఏదైనా పోస్ట్ చేయడము, లేదా తీసుకోవడము, లెటర్లు క్లియర్ చేయడము మెసెంజర్ యొక్క వర్క్ అండి. అది సపరేట్గా వారు ప్రైవేట్ వ్యక్తులు ఒక వ్యక్తిని నియమించుకుంటారండి, మెసెంజర్గా నియమించుకుంటారు, ఒక అసిస్టెంట్గా నియమించుకుంటారు. అదండి పాయింట్. ఈ డెలివరీ టికెట్ అనేది చూపించిన తర్వాతనే ఈ రెంటర్ లేదా అసలైన వ్యక్తి వస్తున్నాడు అనేసి, డెలివరీ అనేది తీసుకుంటున్నాడు అనేసి నమ్ముతారండి. అసలు క్లియరెన్స్ ది టైం బాక్స్, అసలు ఏ టైంలో రావాలి ఏంటి అనేసి ఇక్కడ పాయింట్ అండి. పోస్ట్ బాక్స్ మీకు కేటాయించిన తర్వాత అది ఎప్పుడైతే ఆ పోస్ట్ బాక్స్ యొక్క క్లియరెన్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అనేసి ఇక్కడ పాయింట్ అండి. ఇక్కడ రెంటర్ ఆర్ మెసెంజర్ పోస్ట్ బాక్స్ పని వేళలలో, బిజినెస్ అవర్స్లో పోస్ట్ బాక్స్లో ఉన్న లెటర్లను తీసుకోవచ్చు. పోస్ట్ బాక్స్ పని వేళల్లో మాత్రమే ఈ లెటర్ బాక్స్ క్లియరెన్స్ అనేది ఉంటుంది, మిగతా టైంలో ఉండదండి. హాలిడే టైంలో, గవర్నమెంట్ హాలిడే టైంలో, పబ్లిక్ హాలిడేస్ టైంలో, ఆదివార దినములలో, అలాంటి సందర్భాల్లో లెటర్ బాక్స్ క్లియరెన్స్ అనేది ఉండదు. పాయింట్ అది. రెంటర్ అయినా మెసెంజర్ అయినా పోస్ట్ ఆఫీస్ పని దినములో మాత్రమే లెటర్లు అనేది తీసుకోవాలి. ఇంకొకటి, మెయిల్లను సార్టింగ్ చేసేయడానికి తాత్కాలికంగా ఆపే అధికారము పోస్ట్ మాస్టర్ గారికి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. తాత్కాలికంగా పోస్ట్ మాస్టర్ గారు ఆపడానికి అవకాశం ఉందండి. పోస్ట్ మాస్టర్ గారు ఆపడానికి అవకాశం ఉంది. ఓకేనా. తాత్కాలికంగా ఆపే అధికారం అతనికి ఉందండి. లేఖలను తప్పనిసరిగా ఈ విధంగా చిరునామా అనేది రాయాలి. ఎప్పుడైనా కానీ ఏ ఆర్టికల్ అయినా కానీ లెటర్ బాక్స్ రాసేటప్పుడు అతని యొక్క పేరు, ఏబిసిడి,
అద్దెదారు యొక్క పేరు, రెంటర్ పేరు రాయాలి. పోస్ట్ బాక్స్ నెంబర్ మెన్షన్ చేయాలి. అది పోస్ట్ ఆఫీస్ ఎక్కడ, డెలివరీ ఆఫీస్ ఎక్కడనో రాయాలి. పిన్ కోడ్ నెంబర్ రాయాలండి. ఈ విధంగా లెటర్ అనేది రాసి పంపించవచ్చు. ఒక నగరంలో అనేక డెలివరీ పోస్ట్ ఆఫీసులు ఉన్నా అన్నింటిలో పోస్ట్ బాక్స్ సౌకర్యం అనేది ఉండకపోవచ్చు. ఒక నగరాల్లో అనేక డెలివరీ పోస్ట్ ఆఫీసులు ఉన్నా కానీ అన్నిటిలో పోస్ట్ బాక్స్ సౌకర్యం ఉండకపోవచ్చు. అంటే పాయింట్ ఏంటంటే కొన్ని నగరాల్లో పోస్ట్ బాక్స్ సౌకర్యం ఉండకపోవచ్చు అని సింపుల్గా చెప్తున్నారు. డెలివరీ అయితే ఉంటుంది, పోస్ట్ ఆఫీసులు అయితే ఉంటాయి, కానీ ఖచ్చితంగా పోస్ట్ బాక్స్ సర్వీస్ అనేది ఉండకపోవచ్చు అని పాయింట్. అటువంటి పరిస్థితుల్లో అద్దెదారుడు ఇతర పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ బాక్స్ అద్దె తీసుకోవచ్చు. ఇక్కడ ఈ సిటీలో లేదండి, సో ఎక్స్ అనే సిటీలో లేదు, సో వై అనే సిటీలో ఉంది. ఆ సిటీ పక్కపండి సిటీలో వెళ్ళి పోస్ట్ బాక్స్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. తర్వాత తనకు దగ్గరలో పోస్ట్ బాక్స్ సౌకర్యం ప్రారంభిస్తే, అంటే వై అనే సిటీలో పోస్ట్ బాక్స్ సర్వీస్ ఉంది కదండి, ఎక్స్ అనే సిటీలో అవకాశం వచ్చింది అనుకోండి, ఆ సర్వీస్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఆ పోస్ట్ బాక్స్ సర్వీస్ అనేది వాడుకోవచ్చు. అదే పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. అద్దెదారుడు తన పోస్ట్ బాక్స్ను అక్కడి నుండి ఇక్కడికి షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ సర్వీస్ వచ్చింది, మన దగ్గరలో ఉన్న దానికి సర్వీస్ వచ్చింది, అలాంటి సందర్భాల్లో కూడా మన పోస్ట్ బాక్స్ అనేది సర్వీస్ అనేది వాడుకోవచ్చు. పాయింట్ ఇదండి. ఓకేనా?